ఈరోజు మనం మటన్ కూర, మటన్ వేపుడు ఎలా చేయాలో మీకు అర్థమయ్యే విధంగా ఒకే వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం మటన్ తెచ్చుకొని నీళ్ళల్లో 2-3 సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్ గిన్నెలో పెట్టుకొని కుక్కర్లో 4-5 విజిల్ వచ్చే వరకు విజిల్ వేయించాలండి. వేయించిన తర్వాత చూడండి ఎలాగా ఉడికిందో మటన్ అనేది ఇలాగా ఉడుకుతుంది. ఉడికిన దాన్ని మనము ఇప్పుడు ఇలాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని, బాండీలు అంటాం కదా, అది పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, చూడండి ఇలాగ జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిరపకాయలు 3 మజ్జిగ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేస్తున్నానండి దీంట్లో. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి వీడియోలో ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను. ఇవి దగ్గరగా ఉన్నాయి, గంటి పెట్టుకొని తిప్పిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. బారుగా సన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసుకున్నాను. ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూరల్లో ఇలా వేసినప్పుడు ముందుగా మగ్గుతుందండి. కొంచెం పసుపు, ఈ పసుపు కూడా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా, ఇవి మొత్తం ఇలాగ కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్తో పాటే మనం దీంట్లో వేసేయచ్చు. మొత్తం గంటి పెట్టుకొని మొత్తం కలపాలండి. మటన్కి కూడా మసాలా పట్టుకునేలాగా ఇలా గంటితో తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసినట్టు, అదేనండి ఫ్రై.